ఓకే, నేను రికార్డ్ చేస్తున్నానండి మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 12/12 1992 1992. 8 to 8:30 ఇస్తే 8:10 కరెక్ట్ చేస్తాం. పుట్టింది కదిరి. అవును సార్, కదిరి అనంతపూర్ డిస్ట్రిక్ట్. కదిరి అనంతపూర్ డిస్ట్రిక్ట్. రైట్. సో మీది పునర్వసు నక్షత్రం వచ్చింది, ధనుర్లగ్నం వచ్చింది, అంతేనా? అవును సార్. ఓకే. సో ఆంజనేయ స్వామి టెంపుల్లో వర్క్ చేస్తున్నారు అర్చకులుగా మీరు? అర్చకులుగా ఉన్నాం సార్. ఓకే, వెరీ గుడ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది 2021 వరకు మా మామగారు ఉన్నారు సార్ ఇక్కడ అర్చకులుగా. 21 తర్వాత మా మామగారు చనిపోయారు. ఓకే ఓకే, సారీ. తర్వాత నాకు ఇచ్చారు సార్ ఇక్కడ. అంతకుముందు మీరేం చేశారు? నేను బీటెక్ చేశాను సార్. బీటెక్ చేసి ఉన్నాను సార్. మా మామగారు కొంచెం ఆరోగ్యం బాగలేకుండింది. ఓకే ఓకే ఓకే. మా మామకు సహాయంగా ఇక్కడే ఉన్నాను. ఓకే ఓకే, రైట్ రైట్, సరే. ఓకే. తర్వాత మా మామగారు ఇక్కడ చనిపోయారు. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయిపోయాను సార్. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు 8-10 అని వేసుకోమంటారా? 8-10 వేసుకోండి. నేను ఇప్పుడు రెక్టిఫై చేశాను. సో మీరు 8 నుంచి అయితే ధనుర్లగ్నానికి మనకి గురు నక్షత్రం కాంబినేషన్ లో మనకి అక్కడే కుదురుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 8 అనేది తెలుస్తా ఉంది అని అంటే ఇంచుమించుగా అక్కడ లోపలికి వెళ్ళడం తీసుకెళ్ళడం ఉంటుంది కదా, కాబట్టి ఖచ్చితంగా అక్కడ అయిపోయి ఉంటుంది. ఓకే, అదేలేండి. రైట్ రైట్. ఇంకో 30 minutes లోపు వెనక్కి ముందుకు వెళ్ళి ధనుర్లగ్నంతో ఆ నక్షత్రం అలా సెటిల్ అవ్వదు. సో అది అట్లనే సెట్ అవుద్దిలే. సో చూద్దాం సో చార్ట్ ఎలా పోతుంది అనేది. ఏం కావాలి మీకు ఇప్పుడు? సార్ అదే జాబ్ ఇంకా పర్మనెంట్ అవ్వలేదు సార్ మాకు. ఓకే ఓకే. పర్మనెంట్ ఎప్పుడు అవుతుంది? మళ్ళీ వివాహం ఎప్పుడు అవుతుంది? ఓకే ఓకే, చూద్దాం చూద్దాం. మీకు సప్తమంలో అష్టమాధిపతి అయిన చంద్రుడు ఉన్నాడు, తర్వాత దశమంలో గురువు ఉన్నాడు. సో ఆ గురువు యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు, చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి గురువు. అంటే లగ్న అష్టమాధిపతుల నక్షత్ర పరివర్తనం జరిగింది ధనుర్లగ్నానికి. సప్తమ దశమాల్లో కేంద్రాల్లో గురుచంద్రులు ఉన్నారు, బాగుంది. కానీ వీటన్నిటిని కూడా బుధుడే ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు బాగుంటే ఫలితం వర్కౌట్ అవుతుంది. బుధుడు ఎలా ఉన్నాడు? వ్యయంలో ఉన్నాడు, వక్రత్వ దోషాన్ని ఏమి పొందలేదు. రవికి కూడా వ్యయంలో ఉన్నాడు. సో కాబట్టి లాభభావంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి అవుతుంది. ఓకే. నెక్స్ట్ శుక్రుడు అనేవాడు డిస్టర్బ్ అవ్వలేదు, శుక్రుడు అనేవాడు వక్రించలేదు, కాబట్టి పెళ్లి అవుతుంది. కానీ ఇంకా పెళ్లి కాలేదు, దాని సంగతి చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ దోషం అయితే లేదు, గుడ్. నెక్స్ట్ ఏంటిది? కుజుడు అష్టమంలో ఉండి వక్రించాడు, ఆయన డైరెక్ట్ అవ్వడు. ఆయన గురు నక్షత్రంలోనే చాలా కాలం ట్రావెల్ అవుతున్నాడు. గురువు దశమంలో ఉన్నాడు కాబట్టి పంచమాధిపతికి కూడా దోషం పోయింది, గుడ్. కానీ రవి రాహువులు కలిసి మీకు 9th లార్డ్ ముఖ్యంగా యోగకారకుడైన వాడు డిస్టర్బ్ అయ్యాడు. ఆ స్టార్ లార్డ్ అనేవాడు లాభంలో ఉన్నాడు కానీ డిస్టర్బ్ అయ్యాడు. సో రవి నక్షత్రంలో ఏ గ్రహము లేదు కాబట్టి ఏంటంటే ఒక్కోసారి ఫాదర్ హెల్త్ కానీ, ఫాదర్కి దూరంగా ఉండడం కానీ, ఫాదర్ సపోర్ట్ కానీ ఇవన్నీ కొంచెం తక్కువగా ఉన్నట్టు చూపిస్తా ఉంది. మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్తే నేను ఇంకా అర్థం చేసుకుంటాను. కరెక్టే సార్. మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగుండదు సార్. ఓకే ఓకే. సో మనది మనం సెల్ఫ్ మేడ్ చేసుకోవాలి, మనం సాధించుకోవాలి. అయితే మీరు మంచి పొజిషన్ లోకి వెళ్తారు, ఎందుకంటే ధనుర్లగ్నానికి లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి మంచి పొజిషన్ లోనే ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత 6వ కేతు అనేవాడు కుజ నక్షత్రంలో ఉంటే కుజుడు వక్రించడం అనేది 6వ ఇంట్లో దోషం ఏర్పడింది. వ్యయంలో రవిరాహులు ఉన్న బుధుడు ఉన్నాడు, బుధుడు స్టార్ లాడు శనిని గురువు చూస్తున్నాడు కాబట్టి బుధుడు దిగ్బలాన్ని పొందాడు, రవి దిగ్బలాన్ని పొందాడు. రాహువు కూడా సప్తమాధిపతి, రాహువే పవర్ఫుల్ గా లీడ్ చేశాడు. రాహు స్టార్ లాడు బుధుడు అయ్యాడు కాబట్టి బాగానే ఉంది. కానీ ఫస్ట్ ఒక విషయం ఏంటంటే వ్యయంలో రాహు ఉండడం వల్ల ఇక మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అట్లాంటివి చేయకూడదు. కమిటెడ్ సేవింగ్, హెల్త్ కోసం మనం బ్యాకప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకోవాలి. సరే, ఇప్పుడు 2021లో మీరు మామగారి దగ్గర సపోర్టింగ్ గా ఆంజనేయ స్వామి టెంపుల్లో చేరారు కాబట్టి శనిలో గురువు జరుగుతా ఉంది. గురువు అనేవాడు దశమంలో ఉన్నాడు. గురు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం చార్ట్ లో 2 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఓకే, బానే ఉంది. గురువు బుధుడి ఫలితాన్ని ఇస్తాడు. సో ఉద్యోగానికి వాటన్నిటికీ 2020 మార్చి నుంచి 22 సెప్టెంబర్ మధ్యలో అవకాశం ఉంది, ఇచ్చాడు. ఓకేనా? అప్పుడు బ్యాడ్ ప్రోగ్రెషన్స్ ఏమీ లేవు. కానీ ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కు స్క్వేర్ ఇస్తున్నాడు 2021 డిసెంబర్ నుంచి 22 డిసెంబర్ మధ్యలో. ఇది ఒక బ్యాడ్ ఆస్పెక్టే. ఓకేనా? మీరు ఏమంటున్నారంటే పర్మనెంట్ చేయాలని అడుగుతున్నారు.
పర్మనెంట్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్ వచ్చేసినట్టేగా మీకు అప్పుడు. అవును సార్. కానీ ఇక్కడ రవి రాహుల్ ఏంటిది, గవర్నమెంట్ ని వాటిని సూచిస్తారు. అంత ఈజీగా ఏమీ కనబడట్లేదు ఇక్కడ, అర్థమైందా? వాళ్ళు ఎందుకు కన్ఫర్మ్ చేయట్లేదో మీకే తెలియాలి, అది కన్ఫర్మ్ చేయట్లేదు వాళ్ళు. సో ఎందుకంటే స్క్వేర్ జరుగుతా ఉంది. సో 22లోనే కదా మీరు అక్కడ తీసుకున్నారు, పొజిషన్ తీసుకున్నారు కదా. అవును సార్. సో బుధుడి స్టార్ లార్డ్ అయిన వాడు 2022లో బుధుడు వచ్చాడు. బుధుడి స్టార్ లార్డ్ అయిన శని ద్వితీయంలో షష్ఠ లాభాధిపతితో కలిసినాడు. బుధదశ బానే ఉండొచ్చు, ఓకేనా? బుధదశ బానే ఉండేదానికి అవకాశం ఉంది. ఓకే, అయితే అక్కడైతే 10th house స్క్వేర్ జరిగింది 22 డిసెంబర్ 23 డిసెంబర్. అక్కడ అంటే మీకు మేజర్గా మీ మామగారే మీ ఫ్యామిలీలో సపోర్ట్ అయితే ఆయన జరిగిపోయారు కాబట్టి ఈ జస్ట్ లైక్ అనదర్ ఫాదర్ సపోర్టింగ్ టు ద ఫ్యామిలీ అనుకుంటే అక్కడ ఆయనది నెగిటివ్ గా చూపిస్తా ఉంది, అర్థమైందా? 22 మేజర్ సపోర్ట్ దెబ్బతింది అక్కడ. మీరు అలానే ఫీల్ అయ్యారా సార్? అంటే సపోర్ట్ గానే ఉన్నారు సార్, ఏం ఇబ్బంది లేదు. అంటే సపోర్ట్ అంటే మీరు ఏ ఉద్దేశంలో చెప్తున్నారు? ఫైనాన్షియల్ సపోర్ట్, మీ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ సపోర్ట్. మా నాన్న పెన్షన్ అంతా వస్తుంది సార్. మన ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే ఓకే, ఫైనాన్షియల్ గా ఏం ఇబ్బంది లేదు. ఓకే, మీకు ఆపర్చునిటీ ఏదైతే అంటే ఇక్కడ అర్చకత్వం ఆపర్చునిటీ ఏదైతే వచ్చిందో ఆ వచ్చిన టైం ని మనం పాజిటివ్ గా సిగ్నిఫై చేయలే. ఎందుకంటే సన్ అనేవాడు 10th house కు స్క్వేర్ ఇస్తున్నాడు 2022 డిసెంబర్ నుంచి, అర్థమైందా? సో మనకి ఎప్పుడైతే పొజిషన్ తీసుకున్నామో పవర్ వచ్చిందో అప్పుడు మనకి ఫేవరబుల్ గా ఉండాలి, ఉంటేనే మనకు అంత సాఫీగా సాగుతుంది. కానీ అవ్వట్లేదు కాబట్టి అది అంత ఈజీగా అవ్వట్లేదు. ఓకే, దాని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆ బ్యాడ్ ఆస్పెక్ట్ నుంచి రిలీవ్ అయ్యి వెళ్ళాలి, తర్వాత చూద్దాం. తర్వాత 24లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ మార్స్ తో కూడా అపోజిషన్ దాటిపోతా ఉంది. కానీ ఆ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10th house స్క్వేర్ ఇస్తుంది. అసలు ఆస్పెక్ట్స్ ఏమీ అనుకూలంగా ఫామ్ అవ్వలేదు. ఓకే, సరే చూద్దాం ఇంకెప్పుడన్నా అవకాశం వస్తుందేమో. కేతు స్టార్లడ్ మార్స్ అంటే 25 ఫిబ్రవరి నుంచి కేతు బుక్తుంది, అది కూడా లేదు. తర్వాత వీనస్ బుక్తి, వీనస్ చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. ఓకే, ఇంతలో బుధుడు వచ్చేసి యురేనస్ మీద వచ్చాడు. ఓకే ఓకే, వీళ్ళు అన్ని డిలేనే కనిపిస్తూ ఉంది, అంత సాఫీగా అండ్ ఈజీగా స్టెప్ తీసుకోవట్లేదు మీకు. ప్రోగ్రెసివ్ 10th house, ప్రోగ్రెసివ్ సన్, అసలు ప్రోగ్రెసివ్ వీనస్ మీకు దాదాపు ఇవన్నీ దాటి సెటిల్ అవ్వాలంటే 2029కి పోతా ఉన్నది కదా, అసలు చాలా లేట్ అవుతా ఉన్నది. అప్పుడు కూడా అవుతుందని కాదు, అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తీసేయరు కానీ అలానే ప్రైవేట్ గా మెయింటైన్ చేస్తారు. ఒకవేళ గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తే మీకు శాలరీ ఎక్కువ వస్తుంది, అంతేనా? అవును సార్, అంతే సార్. సో ఇది అట్లనే నడుస్తా ఉందండి, ఇది తెగట్లేదు, అర్థమైందా? 4-5 ఏళ్ళు తెగేటట్టు కనబడట్లేదు నాకైతే. ఎందుకంటే మీరు వెళ్ళిన అప్పుడు పొజిషన్ అనేది ఎదుగుదలని సూచించలేదు. కాబట్టి ఏంటంటే మీరు సెల్ఫ్ ఎఫర్ట్, స్వయం శక్తిని నమ్ముకొని ముందుకు పోవాలంతే. ఎందుకనంటే అది ఈజీగా అయ్యేటట్టు నాకు ఇమీడియట్ గా అనిపించలేదు. వివాహానికి కూడా కొంచెం ఆలస్యం కనబడతా ఉంది కానీ బట్ ఉన్న దానిలో మనం చూద్దాం, మళ్ళీ అవకాశం చూద్దాం. ఇప్పుడు బుధుడు జరుగుతున్నాడు, మీరు 22 నుంచి మరి మ్యాచెస్ చూడట్లేదా? మ్యాచెస్ అంటే మా అన్నగారు ఉన్నారు. ఆహా, ఓకే ఓకే, లింక్ ఉంది కదా మరి. మీ అన్నగారు అవ్వాలి అయిన తర్వాత సంగతి కదా. అవును సార్. దానికి 1 ఏడాది 2 ఏళ్ళు పట్టేస్తుంది కదా మళ్ళీ. అవును సార్. సో అది అయ్యాక మళ్ళీ మీరు లెక్క తీసుకుంటే ఈజీగా 4-5 ఏళ్ళు వెళ్ళిపోద్ది అనమాట, అర్థమైందా? ఎందుకంటే ప్రోగ్రెసివ్ శుక్రుడు యురేనస్ కి సెక్స్టైల్ ఇవ్వాలన్నా ఆ ప్రోగ్రెసివ్ నెటల్ మార్స్ కి ప్రోగ్రెస్ అయ్యి ట్రైన్ అవుతాడు. ఓకే, మీ చార్ట్ బాగుంది, అంటే మీకు ఆ శక్తి క్యాపబిలిటీ అవన్నీ ఉన్నాయి, కానీ అనుకూలమైన టైం ప్లేస్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఈ చార్ట్ ముందుకు పోయేదానికి టైం పడుతుంది, మీరు అధైర్యపడకండి. ఎందుకంటే ముందు అవకాశం ఉంది, లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. దీనిలో రవి రాహుల కాంబినేషన్ వల్ల మనకి పవర్ పొజిషన్ త్వరగా రావు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రావడానికి టైం పడుతుంది. మీరు ఉద్యోగ పరంగా అంటే ఇప్పుడు మీరు బీటెక్ చదువుకున్నారు, బీటెక్ ఏం చదువుకున్నారు సార్? బీటెక్ మెకానికల్ సార్. మెకానికల్. సో వేరే వాళ్ళ కెరియర్ కి హెల్ప్ఫుల్ గా ఉండేది ఏదైతే ఉంటుందో, అది వేదం అయితే వేదం, వేరేదైతే వేరేది, ఏదైతే అది వేరే వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తా ఉండండి, అర్థమైందా? చేస్తా ఉండండి. మీకు మీ అనుష్ఠానం మీరు చేసుకోండి, దాంతో పాటు ఇది కూడా చేయండి. 2030 తర్వాత ఈ చార్ట్ అనేది ఇంపార్టెంట్ కెరియర్ అప్గ్రేడ్ ని తీసుకుంటా ఉంది.
అప్పుడు మీరు ఇదే చేస్తారా ఏది చేస్తారా అనేది నాకు తెలియదు, కానీ 2031 తర్వాత నుంచి ఈ చార్ట్ అప్లిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? మీరు వర్క్ పరంగా, పొజిషన్ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా మంచి స్థితికి వెళ్లేదానికి కారణం అవుతుంది. అంటే బుధుడు ఒక భాగం యోగించట్లేదు, ఎందుకంటే ద్వితీయ తృతీయాధిపతి అయిన శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి బుధుడు ఒక పార్ట్ అంటే తృతీయాధిపత్యం పోయాడు, ఎందుకంటే కుంభం మూల త్రికోణం అనమాట. సో అది ఒక పార్ట్ ఇస్తుంది అనమాట. తృతీయము అది అంటే అష్టమం కదా, ఒక పార్ట్ ఇవ్వదు, తర్వాత రెండో పార్ట్ ఇస్తుంది. అట్లా ఉంటుంది. ఒక పార్ట్ ఆఫ్ బుధ దశ ఫలితాన్ని ఇవ్వట్లేదు, రెండో పార్ట్ లో ఇస్తుంది. సో అందుకోసమే, లేదంటే ఈ పార్టీకి పెళ్లి అయిపోయేది యాక్చువల్లీ. బుధుడే ఇక్కడ సప్తమాధిపతి కదా, ద్వితీయానికి కనెక్ట్ అయ్యాడు, కలత్రకారకుడు అక్కడే ఉన్నాడు చక్కగా, నిజానికి ఇచ్చేయాలి కానీ ఇవ్వలేదు. దాని అర్థం ఏంటంటే ఒక పార్ట్ యోగించట్లేదు, ప్రోగ్రెషన్స్ అనుకూలంగా లేదు, ఇటు కెరియర్ ఏమో ప్రోగ్రెసివ్, సన్ ఏమో 10th హౌస్ స్క్వేర్ ఇచ్చింది, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేస్తా ఉందన్నమాట, ముందు పోవట్లేదు. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం టైం పట్టే చార్టు, అది అర్థం చేసుకోవాలి. అర్థం చేయకపోతే నేను ఏం చేయలేను. సో నేనైతే ఉన్న క్యాలిక్యులేషన్ ని చెప్పాలి. అది ఎస్. ఇప్పుడు మీరు అడిగితే దాన్ని బట్టి నేను చెప్తాను. అదే సార్ ఆ క్వశ్చన్. ఇంకా మామూలుగా మీ వీడియోస్ చూస్తుంటాను సార్, కంటిన్యూగా రెగ్యులర్ గా చూస్తుంటాను. మీరు అర్థమవుతున్నాయా? బాగా అర్థం అవుతున్నాయి సార్. ఏం లేకొని ఇప్పుడు మీరు మొన్న కూడా నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది సార్. అంటే అది 3 నెలల క్రితందో ఎప్పుడుదో ఉంటుంది, మర్చిపోయి ఉంటాను. చెప్పండి సార్. అదే విషయం ఏమంటే, మొన్న ఒకసారి మీరు ప్రోగ్రెసివ్ చార్ట్ లో శనిని గురువుని ప్రోగ్రెసివ్ చార్ట్ లోనే తీసుకోమన్నారు. అంటే ఓకే, మళ్ళీ మొన్న ఒక వీడియోలో మళ్ళా నెటల్ సన్ సాటర్న్ కి మీరు చెప్పారు సార్ ప్రోగ్రెషన్. అంటే రెండు పనిచేస్తూ ఉంటాయి మోస్ట్లీ. అక్కడ ఉన్నదాన్ని బట్టి మనం అది ఒకసారి రెట్రోగ్రేట్ అయినా లేదంటే బాగా ప్రోగ్రెస్ అయినా దాన్ని కూడా తీసుకొని అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ దశాభుక్తి ఉంటుంది కదా, రెండింటిని కూడా తీసుకోవాలి. రెండింటిని అబ్జర్వ్ చేయండి, పర్వాలేదు. నాకైతే ప్రోగ్రెస్డ్ సాటర్న్ బాగా పనిచేస్తున్నట్టు నా అబ్జర్వేషన్. బట్ అలెన్లియోకి తెలిస్తే నన్ను కొడతాడు. బట్ మీరైతే ఫాలో అవ్వండి, టెస్ట్ చేయండి. మీరు చెప్పిన వీడియోలో నుంచే ఫాలో అవుతూ ఏదో జస్ట్ డౌట్ అంతే. అంటే ఒక్కొక్కసారి మనకు మన నెటల్ చార్ట్ నుంచి ప్రోగ్రెసివ్ చార్ట్ కి సెక్స్టైల్ కనపడుతుంది, మళ్ళీ ప్రోగ్రెసివ్ చార్ట్ నుంచి నెటల్ చార్ట్ కి స్క్వేర్ కనపడుతుంది సార్. మళ్ళీ ఏది తీసుకోమంటారు అట్లా? ఓకే. మీరు అన్నది ఏంటంటే ఒక సైడ్ నుంచి ఒకటే ప్లానెట్, ఇప్పుడు ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తాడు, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్ కి సెక్స్టైల్ ఇస్తుంది. ఇలా జరుగుతుంటది కదా. అలా జరిగినప్పుడు ఏమీ కాదనమాట, న్యూట్రల్ గా ఉంటుంది సిచ్యువేషన్. అంటే ఒకటి ముందుకు లాగుతుంది, ఒకటి వెనక్కి లాగుతుంది, కాబట్టి దాదాపు ఏమీ జరగదు. దానిలో ఏది ద నియరెస్ట్ డిగ్రీస్ అంటే తక్కువ డిగ్రీస్ తో మంచి ఆస్పెక్ట్ ఫామ్ చేస్తూ దశాభుక్తి ఫామ్ అయింది అనుకో, పాజిటివ్ గానే రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. దాదాపు నెగిటివ్ అయితే కాదు. ఓకేనా? ఒకే ప్లానెట్ ఇప్పుడు వీనస్ మార్స్ స్క్వేర్ జరుగుతూ ఉంటాయి, అదే టైంకి ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కూడా సెక్స్టైల్ ఇస్తుంది, లేదంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తుంది. కాబట్టి అప్పుడు మంచిగా జరుగుద్ది, ఆ చెడు జరగదు అనమాట, చిన్నగా కొట్టుకుపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఒక ఊరు మారారు, ఒక హాస్టల్లోకి వెళ్ళారు, అక్కడ ఏదో చిన్నగా ఇబ్బంది అవుతుంది, కానీ హాస్టల్లో చదువుకుంటారు, ఉంటారు, సక్సెస్ఫుల్ గా కోర్స్ ఫినిష్ చేసుకుని వస్తారనమాట. అలా ఏదో చిన్న ఇబ్బంది జరిగి మంచి జరుగుద్ది అనమాట. మళ్ళీ చిన్న ఇబ్బంది జరిగి అట్లా డబుల్ గా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్, ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కలిసి ఒకే ప్లానెట్ తో జరుగుతూ ఉంటాయి. మంచి క్వశ్చన్ అది. నెక్స్ట్ అదే ఇప్పుడు స్క్వేర్ జరుగుతుంది కదా సార్, ఏమి ఇబ్బంది ఉండదు కదా సార్? ఎవరికి? మీకు స్క్వేర్ జరుగుతుందా ఇప్పుడా? అదే ఇప్పుడు మీరే 10th హౌస్ స్క్వేర్ సన్. అవునవును, చెప్పాను కదా, నెగిటివ్ ప్రిడిక్ట్ చేశాను కదా. సో ఇప్పుడు మీరు 2 years నుంచి వర్క్ చేస్తున్నారు కదా, 22 అరౌండ్ నుంచి, అంతేనా? అవును సార్. కానీ పర్మనెంట్ చేయలేగా. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ల నుంచి చేస్తున్నా కూడా పర్మనెంట్ ఎందుకు చేయలేళ్ళు? స్క్వేర్ జరుగుతుంది కాబట్టి మన వర్క్ గుర్తించట్లేదు కదా. ఎందుకంటే రవి రాహుల్ కంజైండ్ అయిపోయింది, అది ప్రాబ్లం. అయితే లాభభావంలో బుధుడు ఉన్నాడు కాబట్టి చాలా వరకు సేవ్ చేస్తున్నాడు. ఇది లేకపోతే ఇంకా డ్యామేజ్ చేసేది ఫాదర్ ని. అర్థమైందా? లాభభావంలో ఉండి సేవ్ చేస్తా ఉంది. క్లియరా? క్లియర్ సార్. సో ఉంది, టైం ఉంది. బుధ దశ సెకండ్ హాఫ్ యోగిస్తుంది. తర్వాత కేతు వస్తాడు, తర్వాత శుక్రుడు వస్తాడు. శుక్రుడు స్టార్ లాడు కూడా, చంద్రుడు బానే ఉన్నాడు కాబట్టి అది యోగిస్తుంది. కేతు కొంచెం కేతు స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు కదా. సో కేతు ఆ రెట్రోగ్రేడ్ మార్స్ వల్ల కొంత ట్విస్ట్ రిజల్ట్స్ కూడా ఫామ్ చేస్తాడు. సో
హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ మీద మీరు చాలా అది ఫోకస్డ్ గా ఉండాల్సింది ఉంటది. ఎందుకంటే అష్టాధిపతి తర్వాత ద్వితీయాధిపతి కలిశారు, అర్థమైంది. లగ్నానికి పాపులు కదా, అర్థమైందా. అలానే బుధుడు వచ్చేసేసి శని నక్షత్రంలో ఉన్నాడు. శని ఎవరితో ఉన్నాడు, మళ్ళీ శుక్రుడితో పాటు షష్ఠలాభాధిపతితో ఉన్నాడు, అర్థమైందా. అంటే దర్ ఇస్ ద కనెక్షన్ ఆఫ్ ఎనిమీస్ కనెక్షన్ బలంగా ఉంది. అంటే ద్వితీయంలో ఉన్నారు, కొంతవరకు ఉన్నారు కానీ బట్ అక్కడ ప్రోగ్రెస్ ఇవ్వట్లేదు. ఓకే, గురు బుధ తర్వాత అదే గురుచంద్రుల పరివర్తన యోగం కేంద్ర స్థితి అనేది బాగుంది. కానీ దాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారా అంటే రాహు కంట్రోల్కి వెళ్ళిపోతా ఉంది, అర్థమైందా. రాహువే లీడ్ చేస్తున్నాడు కదా వృచ్చికాన్ని. సో అక్కడ బుధుడు ఉన్నాడు కదా, స్టార్ లాడు. కాబట్టి వాడి జీవా శరీరా తీసుకుంటే అక్కడ అది అవుతుంది అనమాట. కాబట్టి అక్కడ అది ఏం చేస్తా ఉంది, మనం సర్వీస్ అంటే ఇప్పుడు 12th హౌస్ ఆఫ్ ఈ పూజ పునస్కారం వీటికి సంబంధించింది మనం సేవ చేస్తున్నాం కానీ మనకి అవుట్పుట్ రావట్లేదు, అర్థమైందా. రిజల్ట్ అనేది అనుకున్నంత స్థాయిలో రావట్లేదు, లేట్ అవుతా ఉంది. అప్పటికి మీరు వేరే ఆపర్చునిటీ ఏమన్నా వస్తుందేమో చూద్దాం, టైం పడతా ఉంది కదా. మీరు అంటే చేస్తూ ఉండండి, ఏదైనా అవకాశం రావచ్చు. ఎందుకంటే టైం అనుకూలత వచ్చినప్పుడు. హలో, వినిపిస్తుందా? హలో హలో, ఆల్ ది బెస్ట్ అండి.